హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి శరీరం గురించి ఒక 10 నిజాలు తెలుసుకోబోతున్నాం. అందులో ఫ్యాక్ట్ నెంబర్ 1, మన నాలుక పైన ఉన్న ముద్రలు అలాగే వేరే వాళ్ళ నాలుకపై ఉన్న ముద్రలు సేమ్ ఉండవు, వేరే డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థం ఒకవేళ సబ్బుగా మారితే అది మన శరీరాన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా శరీరాన్ని అలాగా, అంటే చనిపోయిన తర్వాత శరీరాన్ని అలాగా కాపాడుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 చూసుకుంటే, మనకి భారతీయ డాక్టర్స్ పూర్వకాలంలో అంటే ప్రాచీన కాలంలో గాయమైనప్పుడు, తెగినప్పుడు లేదంటే కట్ అయితే ఆ గాయాన్ని కుట్టడానికి ఒక రకమైన గండు చీమ లాంటి పెద్ద చీమ లాంటి వాడేవారట. అంటే సూది బదులుగా ఆ గండు చీమల్ని ఈ మన గాయానికి అటువైపు ఉన్న స్కిన్కి ఇలాగా టచ్ చేయగానే అది ఇలా కరవడం, ఆ తర్వాత దాన్ని తలని కట్ చేస్తే ఇలాగ ఒక గుండు పిన్ లాగా మొనలాగా ఉండిపోవడం, దాన్ని లాగి ఇటువైపు అలాగే కనిపించి అలాగా లాగి రెండు కలిపి అది చేసేవారు. అంటే ఆ చీమ తల ఆ విధంగా ఉండి పట్టేసుకొని ఉండేదన్నమాట. దాని కొనలతోటి పళ్ళతో పట్టేసుకొని ఉండడం వల్ల అలా కలిపి కట్టేవాళ్ళట. ఆ విధంగా చీమలతోటి కట్లు వేసేవాళ్ళు. ఇప్పుడున్న ఫ్యాక్ట్ నెంబర్ 4 చూసుకుంటే, ఇప్పుడున్న ప్రకారం కంప్యూటర్ చిప్లతోటి ఒక మానవ మెదడుని కనుక తయారు చేయగలిగితే దాన్ని నడిపించడానికి చాలా శక్తి అవసరం ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒక సాధారణ మనిషి తను ఒక రోజుకి 23,000 సార్లు శ్వాస తీసుకొని వదులుతాడనమాట. అంటే ఒక నిశ్వాస ఒక ఉచ్ఛ్వాస, ఈ రెండు, శ్వాస తీసుకోవడం వదిలేయడం, ఇలాగా 23,000 సార్లు చేస్తాడట. ఫ్యాక్ట్ నెంబర్ 6 చూసుకుంటే, మనం ఒకసారి తుమ్ముతాం కదా, తుమ్మినప్పుడు మన దగ్గర నుండి వచ్చే వెలువడే గాలి, దాని వేగం, అంటే ఇప్పుడు సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఆ యొక్క వేగంని మనం కిలోమీటర్లలో కొలుస్తాం కదా, అలాగే మనం మనిషి తుమ్మినప్పుడు వచ్చే వేగం, తుమ్ము యొక్క వేగం గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7 చూసుకుంటే, మన బ్రెయిన్ మన శరీరం నుండి ఒక సెకండ్కి 100 మిలియన్ల సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే బయట నుండి కూడా ఇంకా ఎక్కువ సమాచారాన్ని స్వీకరిస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ప్రపంచంలో ఉన్న జనాభా సంఖ్య కంటే మన నోటిలో అంటే పొట్టలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 8 చూసుకుంటే, మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్ 36 గంటల వరకు బ్రతికే ఉంటుందట. అంటే 36 గంటల తర్వాత కూడా ఆ బ్రెయిన్లో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9 చూసుకుంటే, మనిషి సాయంత్రం కంటే ఉదయాన్నే పొడవుగా ఉంటారట మనుషులు. ఎందుకంటే పడుకున్నప్పుడు మనిషి యొక్క వెన్నుముక కొంచెం పొడవుగా సాగుతుంది. అందువల్ల ఉదయం లేచినప్పుడు ఆ వెన్నుముక పొడవు ఉండడం వల్ల మనిషి పొడవు ఎక్కువగా ఉంటారని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10 చూసుకుంటే, మనిషి శరీరంలో బలమైన కండరం ఏదైనా ఉందంటే అది నాలుక అని సైంటిస్ట్ చెప్తున్నారు. మన నాలుక శరీరంలో మామూలు కండరాలు ఉంటాయి కదా, కండరాలు మృదువుగా బిగుసుగా ఉంటాయి, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అలాగే అందులో దృఢమైనది గట్టిగా ఉన్న పార్ట్ ఏదైనా ఉందంటే అది నాలుక అనేది ఎటువైపైనా తిరుగుతుంది, ఎటువైపు వ్యాకోచం అనేది ఈజీగా అవుతుంది అని మన సైంటిస్ట్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.